సో హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో ఇంటర్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అనేది చూద్దాము. సో మార్చ్ 30 వరకు సో అన్ని పేపర్ కరెక్షన్ అనేది జరగడం జరిగింది. సో అన్ని కరెక్షన్స్ అనేవి అయిపోయాయి. సో ఎవరికైతే 75 వచ్చాయో, సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ పేపర్ రీచెకింగ్ జరగడం జరుగుతుంది. సో అంటే ఎవరైతే సీనియర్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళకి రీచెకింగ్ అనేది సెకండ్ టైం రీచెకింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈసారి. సో కాబట్టి ఇది అరౌండ్ 3 to 4 days పడడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏప్రిల్ 2 వరకు మనకు టోటల్ కరెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు రిజల్ట్ అనేది వాళ్ళు ఒకసారి అనాలిసిస్ చేసుకుంటారు. అందరు రిజల్ట్ కరెక్ట్ వస్తున్నాయా లేవా అనేది చెక్ చేయడానికి ఇంకొక 3 to 4 days పడడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు అది ఏప్రిల్ 8 వరకు మొత్తం ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఒకవేళ ఏప్రిల్ 8 కన్నా ఇవ్వచ్చు, లేదంటే సో మాక్సిమం ఎందుకంటే జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న డేట్ అయితే ఏప్రిల్ 10th ఆర్ ఏప్రిల్ 12th రావడానికి మాక్సిమం ఛాన్స్ ఉంది. సో ఆ డేట్స్ అనేది ఒకసారి సీఎంఓ అంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళాక డిసైడ్ అయినది జరగడం జరుగుతుంది. సో మాక్సిమం మార్చ్ 10th కానీ మార్చ్ 12th కానీ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఫర్ మోర్ అప్డేట్స్ సో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.